కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్డీబీఎల్ కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. పత్తి బేళ్లు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం చెబుతుంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం ఏం చెబుతున్నారు? ఆదోనిలో వరుసగా కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీస్ లో ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు కోట్లాది రూపాయల పత్తి మొత్తం అగ్నికి ఆహ్వానించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఆదోని పట్టణ శివారులో ఎన్డీబీఎల్ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో కోట్లాది విలువైన పత్తి విత్తనాలు దూది మొత్తం కాలిపోయినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి మాత్రం అగ్నిమాపక సిబ్బందికి అక్కడ అలుపుకున్నటువంటి దట్టమైన పొగ ఆటంకిగా మారినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క మొత్తం అంశాల్లో కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఎన్డీబీఎల్ జిన్నింగ్ ఫ్యాక్టరీ ఉందో ఇదంతా కూడా సిసిఐ కొనుగోలు కేంద్రంగా కూడా ఉంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పత్తి రైతుల నుంచి కొనుగోలు చేశారు. అక్కడే తాకట్టు ఉన్న నేపథ్యం ఉంది. అయితే అత్యంత జాగ్రత్తగా ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అధికారులు కూడా ఉన్న అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న దాని మీద స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం కారణాల మీద పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.